హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఏ భారతీయ నటికి దక్కింది? దీపికా పదుకునే. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్తో సత్కరించబడిన తొలి భారతీయ నటి వచ్చి దీపికా పదుకునే. జూలై 3, 2025న ప్రకటించారు. ఆమె 2026 క్లాసులో భాగంగా మిలే సైరస్, తిమోతి చలమెట్ మరియు ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖులతో పాటు ఈ స్టారును అందుకుంటుంది. దీపికా పదుకునే 2017లో హాలీవుడ్లోకి అడుగుపెట్టింది మరియు అప్పటి నుండి తన సినిమాలు అదేవిధంగా బహిరంగ ప్రదర్శనల ద్వారా ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఏ నెలను సర్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటించారు? జూలై. అరుదైన మరియు తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లను హైలైట్ చేయడానికి జూలైని సర్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా పాటిస్తున్నారు. ఈ సర్కోమా అనేది ఎముకలు మరియు కొవ్వు, కండరాలు, రక్తనాళాలు, నరాలు మరియు లోతైన చర్మ పొరలు వంటి మృదు కణజాలలో ప్రారంభమయ్యే క్యాన్సర్ల సమూహం. లక్షణాలు వచ్చి తిత్తులు లేదా గాయాలలాగా కనిపిస్తాయి కాబట్టి రోగ నిర్ధారణ ఆలస్యం అవుతుంది. ఈ సార్కోమాలు వయోజన క్యాన్సర్లో 1% మరియు పిల్లల క్యాన్సర్లో 15% ఉంటాయి. కానీ అవగాహన లేకపోవడం వల్ల తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తాయి. సునా బేస పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా. ఇటీవల ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ఉత్సవం సందర్భంగా సునా బేసప్ ఉత్సవం జరిగింది. ఇది జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతలను అద్భుతమైన బంగారు ఆభరణాలతో అలంకరించే గొప్ప ఆచారం. సునభేస అనే పదం ఒడియా పదాలైన సున అనగా బంగారం మరియు భేష అనగా దుస్తువులు నుండి వచ్చింది. ఈ ఆచారం ప్రపంచ ప్రఖ్యాత రథోత్సవం అయినటువంటి జగన్నాథ రథయాత్రలో ఒక ముఖ్యాంశం. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఇటీవల ఏ రేడియో సేవను ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విద్యార్థులతో సంభాషించారు? అమెచ్యూర్ రేడియో, దీనినే హామ్ రేడియో అని కూడా అంటాం. ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్ల హామ్ రేడియోను ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విద్యార్థులతో సంభాషించారు. హామ్ రేడియో, అమెచ్యూర్ రేడియో అని కూడా పిలుస్తారు. ఇది కమ్యూనికేషన్ కోసం రేడియో తరంగాలను ఉపయోగించే లైసెన్సు పొందిన రేడియో సేవ. భారతదేశంలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్తో హామ్ రేడియోను ఉపయోగించవచ్చు. ఇటీవల ఎలాన్ మస్క్ యుఎస్ఏలో ఏ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు? యునైటెడ్ పార్టీ. రిపబ్లికన్లు మరియు డెమోక్రాట్ల ఆధిపత్యంలో ఉన్న ద్విపార్టీ వ్యవస్థను సవాలు చేయడం మరియు అమెరికా రాజకీయాల్లో కొత్త ఎంపికను అందించడం లక్ష్యంగా అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బిలియనీర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. బుక్కపట్న చింకర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇటీవల బుక్కపట్న చింకార వన్యప్రాణుల అభయారణ్యంలో 300 ఎకరాల ఆక్రమణకు గురైన అటవీ భూమిని తొలగించారు. ఇది కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని 2019లో చింకార అని కూడా పిలువబడే
ఇండియన్ గజలను రక్షించడానికి అభయారణ్యంగా ప్రకటించారు. 2016లో ప్రకటించిన బాగల్కోట్ జిల్లాలోని యాదహల్లి తర్వాత కర్ణాటకలోని రెండవ చింకార అభయారణ్యం ఇది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన గిర్మితియస్ అనే పదం ఏ సమూహాన్ని సూచిస్తుంది? భారతదేశం నుండి బ్రిటిష్ కాలనీలో పనిచేయడానికి బయలుదేరిన భారతీయ ఒప్పంద కార్మికులు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గిర్మితీలు వారసులు ఇప్పుడు పోరాటానికి బదులుగా వారి విజయం, సేవ మరియు విలువలకు ప్రసిద్ధి చెందారని అన్నారు. గిర్మితీయులు 19వ శతాబ్దంలో భారతదేశం నుండి బ్రిటిష్ కాలనీల్లో పనిచేయడానికి బయలుదేరిన భారతీయ ఒప్పంద కార్మికులు. ఈ కార్మికులు మెరుగైన వేతనాలు మరియు ఉద్యోగాల కోసం ఆశతో ఒప్పందాలపై సంతకం చేశారు. వారు బ్లాక్ బడ్డింగ్ అనే పద్ధతిని ఎదుర్కొన్నారు, అనగా విదేశాలలో చౌక శ్రమ కోసం బలవంతంగా లేదా మోసపూరితంగా నియమించుకోవడం. కేరళలో ఇటీవల నివేదించబడిన నిపా వైరస్ యొక్క సహజ హోస్ట్ జాతి ఏది? పండ్ల గబ్బిలం. ఇటీవల కేరళ ఆరోగ్య మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 425 మంది నిపా వైరస్ కాంటాక్ట్ జాబితాలో ఉన్నారని నిర్ధారించారు. ఈ నిపా వైరస్ అనేది జంతువుల నుండి మానవులకు వ్యాపించే జూనోటిక్ వైరస్. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. టెరోపోడిడే కుటుంబానికి చెందిన పండ్ల గబ్బిలాలు దాని సహజ హోస్ట్లు. ఈ నిపా ఇన్ఫెక్షన్ లక్షణాలు తేలికపాటి లేదా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ప్రాణాంతక మెదడు వాపుకు కారణమవుతుంది. అట్లాసా అనేది ఏ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన గ్రహశకలం ప్రభావ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ? హవాయి విశ్వవిద్యాలయం. ఇటీవల మన సౌర వ్యవస్థ ఎలుకల నుండి వచ్చిన తోకచుక్క 3I అట్లాస్ను చిలీలోని ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనగా అట్లాస్ గుర్తించింది. ఈ అట్లాస్ అనేది హవాయి విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన మరియు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనగా నాసా నిధులు సమకూర్చిన ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్టు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ఇది 4 టెలిస్కోపులను ఉపయోగిస్తుంది. హవాయిలో 2, చిలీ దేశంలో 1 మరియు దక్షిణాఫ్రికాలో 1. ఈ టెలిస్కోపులు కదిలే వస్తువుల కోసం ప్రతి రాత్రి ఆకాశాన్ని స్కాన్ చేస్తాయి. ఎయిర్ లోరా అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అధునాతన గాలి ప్రయోగ బ్యాలిస్టిక్ క్షిపణి? ఇజ్రాయెల్. భారత వైమానిక దళం తన లాంగ్ రేంజ్ స్ట్రైక్ పవర్ను బలోపేతం చేయడానికి ఎయిర్ లోరాను కొనుగోలు చేయాలని యోచిస్తున్నది. ఎయిర్ లోరా అనగా ఎయిర్ లాంచ్డ్ లాంగ్ రేంజ్ అటాక్ క్షిపణి. దీనిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అధునాతన ఎయిర్ టు గ్రౌండ్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇది కమాండ్ సెంటర్లు, ఎయిర్ బేస్లు మరియు నేవల్ వెజల్స్ వంటి అధిక విలువ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది యాంటీ జామింగ్ లక్షణాలతో అధునాతన ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది. లాడ్లీ బెహనా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దీపావళి తర్వాత లాడ్లీ బెహనా యోజన కింద 1.27 కోట్లకు పైగా మహిళలు నెలకు 1500 రూపాయలు పొందుతారని ప్రకటించారు.
ఇది 1250 నుండి పెరిగింది. లాడ్లీ బెహనా యోజన జూన్ 10, 2023న ప్రారంభించబడింది. ఇది 23 నుండి 60 సంవత్సరాల వయసు గల వివాహిత మహిళలకు వర్తిస్తుంది. ప్రారంభంలో ఈ పథకం నెలకు 1000 రూపాయలు అందింది. తర్వాత 1250 రూపాయలకు పెంచబడింది. మధ్యప్రదేశ్లో మహిళలను ఆర్థికంగా సాధికారపరచడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం మహిళా లబ్ధిదారులకు ఆర్థిక స్వాతంత్రం మరియు గౌరవాన్ని అందిస్తుంది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జూలై 6, 7 తేదీలలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఆతిథ్య దేశంగా బ్రెజిల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించింది. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా ఈ సంవత్సరానికి కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో జరిగింది. తర్వాత 2010లో దక్షిణాఫ్రికా పూర్తి సభ్యదేశంగా మారింది మరియు ఆ సమూహానికి బ్రిక్స్ అని పేరు పెట్టారు. రెయిన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? లాండో నోరిస్ బ్రిటన్ దేశస్థుడు. జూలై 6, 2025న సిల్వర్ స్టోన్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ను లాండో నోరిస్ రేసులో గెలుచుకున్నాడు. ఆస్కార్ పియాస్త్రి 2వ స్థానంలో నిలిచాడు. నికో హల్కెన్బర్గ్ 3వ స్థానంలో నిలిచాడు మరియు మ్యాక్స్ వెర్స్టాపెన్ 5వ స్థానంలో నిలిచాడు. భారత్ అనగా బయోమార్కర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రెసిలెన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల తన దీర్ఘాయువు భారతదేశం కార్యక్రమం కింద భారత్ అధ్యయనాన్ని ప్రారంభించింది. భారత్ అనగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, స్థితిస్థాపకత, ప్రతికూలత మరియు పరివర్తనల బయోమార్కర్లు. ఈ అధ్యయనం భారతీయులలో వృద్ధాప్యాన్ని నడిపించే శారీరక, పరమాణు మరియు పర్యావరణ సూచికలను మ్యాప్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి సమగ్ర వృద్ధాప్య డేటాబేస్ను నిర్మిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం త్రిభువన్కు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది? గుజరాత్. జూలై 7, 2025న కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్లోని ఆనంద్లో భారతదేశపు మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అయిన త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేశారు. సహకార రంగంలో విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం. ఇటీవల ఐసీసీ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? సంజోగ్ గుప్తా. సంజోగ్ గుప్తా ఐసీసీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇది జూలై 7, 2025 నుండి అమలులోకి వస్తుంది. 4 సంవత్సరాలు ఈ పదవిలో పనిచేసిన తర్వాత జనవరిలో రాజీనామా చేసిన జియోఫ్ అలార్డైస్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.